తర్వాత స్వతంత్ర అనంతర భారతదేశంలో బహుశా ఆయన నిర్వహించినన్ని మంత్రి పదవులు ఎవరు నిర్వహించి ఉండరు. అంతగా పరిపాలనలో మమేకమైన ఆ నాయకులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఆ ఎమర్జెన్సీలో ఆయన మినిస్టర్గా ఉన్నారు. కానీ ఎమర్జెన్సీలో ఏవైతే అప్రజాస్వామ్యమైన ధోరణులు ఉన్నాయో వాటిని గ్రహించిన తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడమే కాదు, ఇంకో పార్టీ కూడా పెట్టాడు, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ పెట్టి ఆ కాలంలో ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాలు అందరూ ఒక తాటి మీద వచ్చి కాంగ్రెస్ని ఎదిరించాలి అంటే అప్పుడు ఆయన ఒక కీలకమైన పాత్ర, జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ ఇట్లా వాళ్ళతో సహా ఈయన కూడా ఒక కీలకమైన పాత్ర వహించి